హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సింధు నాగరికత యొక్క అంతం. సింధు నాగరికత ఏ విధంగా అంతమైందో తెలుసుకుందాం. సింధు నాగరికత ఎప్పుడు మొదలై ఎప్పుడు అంతమైందో వివిధ చరిత్రకారులు భిన్న అభిప్రాయాలను చెప్పారు. కానీ ఆర్ఎస్ శర్మ యొక్క అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ప్రారంభమై క్రీస్తు పూర్వం 1750లో అంతమైందని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికత ఎలా అంతమైందో ఖచ్చితమైన కారణాలు, సమాచారము మరియు ఆధారాలు లభించలేదు. ఎక్కడైతే ఖచ్చితమైన సమాచారము, ఆధారాలు లభించవో అక్కడ పండితులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు వారి యొక్క అభిప్రాయాలను చెప్పడం జరుగుతుంది. వారి యొక్క అభిప్రాయాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. మార్టిమర్ వీలర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యుల దండయాత్రల వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికత యొక్క చివరి కాలంలో ఆర్యులు భారతదేశంలో ప్రవేశించి సింధు ప్రజలను ఓడించి వారి యొక్క నగరాలను ధ్వంసం చేశారు అని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డాడు. ఆర్యులు యుద్ధప్రియులైన వారు అని, సింధు ప్రజలు శాంతి కాముకులైన వారు కాబట్టి ఆర్యులు సింధు ప్రజలను ఓడించి వారి యొక్క నగరాలను ధ్వంసం చేశారు అని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డాడు. జిఎఫ్ డేల్స్ యొక్క అభిప్రాయం ప్రకారం వరదల వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలోని నగరాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. వరదలు రావడం వలన ఈ యొక్క నగరాలు అంతమయ్యాయని జిఎఫ్ డేల్స్ అభిప్రాయపడ్డాడు. మొహంజోదారో నగరం 7 సార్లు వరదల్లో ధ్వంసమై తిరిగి నిర్మించబడిన నగరం. అలాగే చాన్హుదారో కూడా 3 సార్లు వరదల్లో ధ్వంసమై తిరిగి నిర్మించబడిన నగరం. రాబర్ట్ ఎల్ రైక్స్ యొక్క అభిప్రాయం ప్రకారం భూకంపాల వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డాడు. హెచ్టి ల్యాంబ్రిక్స్ యొక్క అభిప్రాయం ప్రకారం నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలోని నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయని తెలుసు. ఈ విధంగా నది ప్రవహిస్తూ ఉంటే వాటి యొక్క పరివాహక ప్రాంతాల్లో ఈ నగరాలు ఉండడం జరుగుతుంది. నదులు తమ ప్రవాహ దిశ ఈ విధంగా మార్చుకోవడం వలన ఇక్కడి నగరాలకు నీరు లభించక సింధు నాగరికత అంతమైందని హెచ్టి ల్యాంబ్రిక్స్ అభిప్రాయపడ్డాడు. డాక్టర్ అగర్వాల్ యొక్క అభిప్రాయం ప్రకారం నదులు ఎండిపోవడం వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికతలోని నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలుసు. ఈ విధంగా నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ నదులు ఎండిపోవడం వలన ఇక్కడి ప్రజలకు నీరు లభించక ఆ నగరాలను విడిచిపెట్టిపోవడం వలన సింధు నాగరికత అంతమైందని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మనం చూస్తున్న సరస్వతి నది ఎండిపోయి రాజస్థాన్లోని తార్ ఎడారిగా మారడం మనం చూస్తున్నాం. ఆ విధంగా సింధు నాగరికత అంతమైందని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డాడు. ఫెయిర్ సర్వీస్ అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత అనేది పర్యావరణ కారణాల వలన అంతమైందని అభిప్రాయపడ్డాడు. తన యొక్క ప్రీ హిస్టారిక్ ఇండియా అనే గ్రంథంలో కూడా పర్యావరణ కారణాల వలన సింధు నాగరికత అంతమైందని చెప్పడం జరిగింది. సింధు నాగరికత చివరి కాలంలో జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా పెరగడం వలన సహజ వనరులపైన ఒత్తిడి అనేది అధికమయ్యింది. అక్కడి ప్రజలు నివసించడానికి, ఇళ్లను నిర్మించుకోవడానికి మరియు నగరాలు నిర్మించుకోవడానికి అడవులను నరికివేయడం జరిగింది. అడవులను నరకడం వలన నేల అనేది క్రమక్షయానికి గురి కావడం జరిగింది. నేల క్రమక్షయము అంటే భూమిపైన ఉన్నటువంటి పలుచని పొర వర్షం వలన కొట్టుకొని పోవడం జరుగుతుంది. దీనిని నేల క్రమక్షయం అంటారు. ఈ విధంగా నేల క్రమక్షయానికి గురి కావడం వలన ఆ యొక్క మట్టి అనేది కొట్టుకొని పోయి నదుల్లో చేరడం జరుగుతుంది. నదుల్లో పూడిక అనేది పెరుగుతుంది. దీని వలన వరదలు అనేవి సంభవిస్తాయి. అలాగే అడవులను నరికివేయడం వలన వర్షపాతం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది.
ఈ విధంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వలన సింధు నాగరికత అంతమైందని ఫెయిర్ సర్వీస్ అభిప్రాయపడ్డాడు. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ సింధు నాగరికత ఎలా అంతమైందో తెలుసుకున్నాం. ఈ యొక్క టాపిక్ని ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. మార్టిమర్ వీలర్ అభిప్రాయం ప్రకారం ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైంది. జిఎఫ్ డేల్స్ యొక్క అభిప్రాయం ప్రకారం వరదల వలన సింధు నాగరికత అంతమైంది. రాబర్ట్ ఎల్ రైక్స్ అభిప్రాయం ప్రకారం భూకంపాల వలన సింధు నాగరికత అంతమైంది. హెచ్టి ల్యాంబ్రిక్స్ అభిప్రాయం ప్రకారం నదులు తమ యొక్క ప్రవాహ దిశను మార్చుకోవడం వలన సింధు నాగరికత అంతమైంది. డాక్టర్ అగర్వాల్ యొక్క అభిప్రాయం ప్రకారం నదులు ఎండిపోవడం వలన సింధు నాగరికత అనేది అంతమైంది. ఫెయిర్ సర్వీస్ యొక్క అభిప్రాయం ప్రకారం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వలన సింధు నాగరికత అంతమైంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.